స్థానిక గోదావరి ఘటన ఉన్న శ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర సందర్భంగా మంగళవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం కార్తీక మాసోత్సవాన్ని పురస్కరించుకుని 3,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ఆలయ మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు కార్యనిర్వహణ అధికారి పెద్దపూడి రాజబాబు స్థానిక పెద్దలు ఆలయంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. ఎన్నమూరి దీపు మాట్లాడుతూ పరమశివుడికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతిరోజు జరుగుతున్న రుద్రహోమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు. 3,000 మంది భక్తులకు అన్న సమారాధన కార్యక్రమం విజయవంతంగా జరిగిందన్నారు. ఈవో రాజబాబు మాట్లాడుతూ ప్రతిరోజు భక్తుల రద్దీకి తగిన విధంగా ఆలయంలో స్వామివారి దర్శనాలకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు దాతల సహకారంతో ఈ అన్న సమారాధన కార్యక్రమం జరిగిందన్నారు. భక్తులందరిపై స్వామివారి కరుణాకృప కటాక్షాలు ఉండాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకుడు పెద్దింటి నీలకంఠ శర్మ, మన్యం సంతోష్, ఫణికుమార్, అయోధ్య రామయ్య, వెంకట సునీత, ప్రసన్న కుమారి తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. రాజమహేంద్రవరం నగరం పవిత్ర గోదావరి నదీ తీరమును వేయించేసి ఉన్న శ్రీ ఉమా మార్కండేయ స్వామివారి దేవస్థానం నందు ఈరోజు అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. పవిత్ర కార్తీక మాసంలో అన్న సమారాధన కార్యక్రమం అనేది ఎంతో విశిష్ట ప్రాధాన్యత ఉన్న దృష్ట్యా ఈ కార్యక్రమం జరుగుతుంది. దేవస్థానం నిధుల నుంచి మరియు భక్తుల డొనేషన్స్ ద్వారా అన్న సమారాధన కార్యక్రమం దేవస్థానం మాజీ చైర్మన్ ఎన్నమూరి దీపు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. రోజు కార్తీక మాసం స్వామివారిది ఆరుద్ర నక్షత్రం పుట్టినరోజు ఇవాళ. ఈరోజు మార్కండేయ స్వామి గుడిలో ఇంచుమించు 3,000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే రోజు రుద్రాభిషేకం కూడా రుద్రహోమం కూడా ఈ నెల రోజులు జరగడం జరుగుతుంది. అలాగే అందరూ భక్తజనాలు అందరూ స్వామివారిని దర్శించుకొని కోరుచున్నాం.